సో మహిళలపై అత్యాచారం ఆపడం ఎలా? అందరిలాగే ఎక్కువ మంది సొల్యూషన్ చెప్పినట్టుగానే నాకు కూడా ఎప్పుడన్నా ఈ రేప్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏసేయాలా, ఎక్కువ మెజారిటీ ఒపీనియన్ ఇదేనమాట. ఆ రేప్ చేసిన వాడిని చంపేయాలి, ఇది మెజారిటీ పబ్లిక్ ఒపీనియన్ అనమాట. నాకు కూడా ఎప్పుడైనా జరిగినప్పుడు ఇదే అనిపించేది అనమాట. ఒకసారి జరిగితే ఇదే, మళ్ళీ జరిగితే అదే. సో ఎప్పుడు సొల్యూషన్ ఇదే కనిపించేది అనమాట. ఎప్పుడైనా రేప్ ఇన్సిడెంట్ జరిగింది అని తెలిస్తే అన్నీ వేసేయాల. మెజారిటీ పబ్లిక్ ఒపీనియన్ కూడా అదే, ఎక్కువ పబ్లిక్ ఒపీనియన్ కాన్సన్ట్రేట్ చేసేది అదే. నాకు కూడా అదే అనిపించేది అనమాట, వేసేయాలని. సరే, ఒక 2 years బ్యాక్ అసలు రేప్ అంటే ఏంటి, దాన్ని ఆపు చేయడానికి ఎటువంటి చర్యలు మనం తీసుకుంటున్నాం, అది ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుంది, ఈ విషయాలు అసలు తెలుసుకోవాలి అని చెప్పి కొంచెం ఇంట్రెస్ట్ డెవలప్ అయిందండి. ఒక 3000 రేప్ సంఘటనల్ని కొంచెం అధ్యయనం చేసిన తర్వాత కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిసినాయి అన్నమాట. అండ్ పాయింట్ నెంబర్ 1 ఏంటి అంటే, మనం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా 100% రేప్ ఇన్సిడెంట్ని ఆఫ్ చేయలేమన్నమాట. మనం ఎన్ని రకాలుగా ట్రై చేసినా, ఎన్ని చర్యలు తీసినా సరే 100% రేప్ ఇన్సిడెంట్స్ని ఆపడం ఇంపాసిబుల్. ఒకవేళ ప్రతి ఇంటింటికి కూడా ఒక పోలీస్ పెట్టినప్పటికీ, మనుషులందరినీ కూడా మంచి వాళ్ళుగా మార్చేసినప్పటికీ కూడా 100% ఆఫ్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఎందుకండి? వెరీ గుడ్. మైండ్ యొక్క పనితీరు కొన్ని సందర్భాల్లో చాలా విచిత్రంగా ఉంటుందండి, చాలా అన్కంట్రోలబుల్గా ఉంటుంది. మనం ఒకసారి మన మైండ్ పనితీరు గమనిస్తే కొన్ని సందర్భాల్లో చాలా వియర్డ్గా, అంటే విచిత్రంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చాలా అన్కంట్రోలబుల్గా ఉంటుంది అన్నమాట. బాగా పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో కూడా రేప్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి అంటే అక్కడ బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, వెల్ మెచ్యూర్డ్ ఉంటారు, అలాగే బాగా నిగ్రహంతో కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. సో అటువంటి విశ్వవిద్యాలయాల్లో కూడా రేప్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి అంటే ద రీజన్ ఈజ్ అవర్ మైండ్ ఫంక్షన్స్ సో వియర్డ్ అండ్ సో అన్కంట్రోలబుల్ సమ్టైమ్స్. అంటే కొన్ని సందర్భాల్లో మన మనసు చాలా విచిత్రంగానూ చాలా అన్కంట్రోలబుల్గానే ఉంటుందన్నమాట. దాని కారణంగా 100% రేప్ ఇన్సిడెంట్ని ఆపు చేయలేము. అండ్ నెక్స్ట్ బాగా కీలకమైన పాయింట్ ఏంటి అంటే, విత్ ట్రయల్స్ మనం కనుక ట్రై చేస్తే 99.9% ఖచ్చితంగా రేప్ ఇన్సిడెంట్స్ని ఆపు చేయగలము. సో 99.9% ఖచ్చితంగా మనం ఆపు చేయగలము. ఎలా అండి, ఎలా ఆపు చేయవచ్చు? సో ఎలా ఆపు చేయొచ్చు తెలాలంటే అసలు రేప్ ఇన్సిడెంట్ ఎలా జరుగుద్ది, ఆ రేప్ ప్రాసెస్ ఎలా జరుగుద్ది అని తెలియాలండి. ఇట్ విల్ టేక్ 3 steps. 1, రేప్ ఆలోచన రావడం, ఆ ఆలోచన స్టాండర్డైజ్డ్ అవ్వడం, అది అమల్లోకి వెళ్ళడం అన్నమాట. సో రేప్ ప్రాసెస్ అనేది 3 steps ఉంటుంది. ఆలోచన రావడం, అది స్టాండర్డైజ్డ్ నిలబడడం లేదా స్థిరపడడం, అది అమల్లోకి వెళ్ళడం అన్నమాట. దాన్నే స్టార్టింగ్, స్టాండింగ్, స్టెప్పింగ్ అంటారు. సో దీన్ని చిన్ని ఉదాహరణ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. నాకు కూడా ఏటీఎం దొంగతనం చేయాలి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అయితే అనవసరమైన కేసులు కట్ట ఎందుకు అని చెప్పి ఆ ఆలోచన నేను విరమించుకుంటూ ఉంటాను. మరి పబ్లిక్లో చాలా ఏటీఎం దొంగతనాలు జరుగుతున్నాయి కదా, ఎలా జరుగుతున్నాయి అంటే 1, ఏటీఎం దొంగతనం చేయాలి అనే ఆలోచన వస్తుందండి. అండ్ 2, ఆ ఆలోచన నిలబడద్దండి. ఎలా నిలబడద్ది అంటే వాటికి డబ్బులు అవసరం ఉండో, రకరకాల సిచ్యువేషన్ వల్ల ఆ ఆలోచన స్టాండర్డైజ్డ్ అవుద్ది అనమాట. ఆ దొంగతనం చేయాలనే ఆలోచన ఇట్ విల్ స్టాండ్ అప్, కంటిన్యూ, అది అమల్లోకి వెళ్తుంది అన్నమాట. అంటే ఏటీఎం దగ్గర ఎవరో ఉండకపోవడం, లేకపోతే ఏటీఎం ఎలా దొంగతనం చేయాలో ఆ వ్యక్తికి బాగా తెలిసి ఉండడం, రకరకాల కారణాల వల్ల అది అమల్లోకి వెళ్దన్నమాట. సో ఏటీఎం దొంగతనం అనేది 3 steps ప్రాసెస్. స్టెప్ 1 ఆలోచన రావడం అందరికీ వస్తుంది. స్టెప్ 2 అది స్థిరపడడం, అది కంటిన్యూ అవ్వడం, మనకు డబ్బులు కావాలి సంథింగ్ సమ్ అదర్ రీజన్స్ వల్ల అది కంటిన్యూ అవుతుంది అనమాట, అది ఫిక్సేషన్ అవుతుంది. అండ్ స్టెప్ 3 అది అమల్లోకి వెళ్తుంది. అది స్కిల్ ఉండడం వల్ల కావచ్చు, ఏటీఎం దగ్గర సెక్యూరిటీ లేకపోవడం వల్ల కావచ్చు, డిఫరెంట్ రీజన్స్తో అది అమలు అవుద్ది అనమాట. సో ఏటీఎం దొంగతనం అనేది 3 steps ప్రాసెస్. స్టెప్ 1 ఆలోచన రావడం, స్థిరపడడం అండ్ అమల్లోకి వెళ్ళడం. సో రేప్ ప్రాసెస్ కూడా సేమ్ టు సేమ్, ఇట్ ఈజ్ ఏ 3 steps ప్రాసెస్. చెయ్యాలనే ఆలోచన రావడం, ఆలోచన స్థిరపడడం, ఇట్ విల్ బి స్టాండర్డైజ్, అండ్ లాస్ట్ అమల్లోకి వెళ్ళడం అనమాట. సో మనం ఈ 3 stepsని కనుక ఆఫ్ చేయగలిగితే రేప్ ఇన్సిడెంట్స్ని 99.9% తగ్గించవచ్చు. సో ఒక్కో స్టెప్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. స్టెప్ 1, ఈ రేప్ అనే ఆలోచనకి బేసిక్ ఏంటి అంటే
సో ఈ ఆలోచన రావడానికి బేసిక్ ఏంటి అంటే పబ్లిక్లో ఒక వ్యక్తి ఆడ మగ అని రికగ్నైజ్ చేయడం అనమాట. సో బయట పబ్లిక్లో ఒక వ్యక్తి జెండర్ని రికగ్నైజ్ చేయడమే ఈ ఆలోచనకి బేసిక్ అనమాట. సో దీంతోనే ఇదంతా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో పబ్లిక్లో కనుక ఒక వ్యక్తి జెండర్ డిసైడ్ చేయకపోతే, రికగ్నైజ్ చేయకపోతే రేప్ అనే ఆలోచనే ఉండదండి. సో ఆటోమేటిక్గా రేప్ ఇన్సిడెంట్స్ అనేవి కూడా ఉండవన్నమాట. సో పబ్లిక్లో మెజారిటీ ప్లేసెస్లో ఈ జెండర్ రికగ్నైజేషన్ అనేది లేకపోతే చాలా వరకు రేప్ ఆలోచనలు ఉండవు, ఆటోమేటిక్గా రేప్ ఇన్సిడెంట్స్ కూడా జరగవన్నమాట. సో మనకు ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మెజారిటీ ఆఫ్ పబ్లిక్ ప్లేసెస్లో జెండర్ని గుర్తించకూడదు. బయట వ్యక్తి మేలా ఫిమేలా అనేది మనకి అవసరం లేదు పబ్లిక్లో మెజారిటీ ఆఫ్ ప్లేసెస్లో. ఇటువంటి కల్చర్ని కనుక మనం డెవలప్ చేయగలిగితే అట్ ద బేసిక్ లెవెల్ వీ కెన్ స్టాప్ ద రేప్స్. సో అసలు పబ్లిక్లో ఒక వ్యక్తి స్కిల్తో పని అండి, ఆ వ్యక్తి స్కిల్తో పని, ఆ వ్యక్తి నాలెడ్జ్తో పని, ఆ వ్యక్తి క్యారెక్టర్తో పని, ఆ వ్యక్తి యాటిట్యూడ్తో పని, ఆ వ్యక్తి పనితీరుతో పని. కానీ ఆ వ్యక్తి జెండర్తో పబ్లిక్లో మనకు పని లేదు కదండి. సో పబ్లిక్లో మెజారిటీ ప్లేసెస్లో జెండర్ని గుర్తించకూడదు, ఆలోచన రాకూడదు అనే కల్చర్ని కనుక మనం డెవలప్ చేయగలిగితే దెర్ విల్ బి నో రేప్. ఎందుకంటే అట్ ద స్టార్టింగే మనం దాన్ని ఆఫ్ చేయగలుగుతూ ఉంటాం అన్నమాట. సో ఇట్ ఈస్ చాలా కీలకమైన పాయింట్ ఏంటి అంటే పబ్లిక్లో ఒక వ్యక్తి జెండర్తో పని లేదు, రికగ్నైజ్ చేయకూడదు, అటువంటి మంచి కల్చర్ను కనుక మనం డెవలప్ చేయగలిగితే రేప్ థాట్ అనేవి ఉండదు. సో రేప్ థాట్ అనేది ఉండకపోతే రేప్ ఇన్సిడెంట్ అనేది కూడా ఉండదన్నమాట. సో ఇట్స్ వన్ ఆఫ్ ద కీ పాయింట్. అండ్ కొన్ని సంవత్సరాల క్రితం ఒక కీ సర్వే జరిగిందండి. వై ఎవ్రీ మ్యాన్ డజంట్ రేప్, ప్రతి మనిషి ఎందుకు రేప్ చేయడు అని ఒక సర్వే జరిగితే తెలిసింది ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా మోరల్ వాల్యూస్ కానీ, ఎథికల్ వాల్యూస్ కానీ, కల్చరల్ వాల్యూస్ కానీ డిస్కస్ చేయడం, ఇంప్లిమెంట్ చేయడం, షేర్ చేయడం, ఇలా చిన్నప్పటి నుంచి మంచి వాల్యూస్ కల్టివేట్ చేయడం ద్వారా ఇలాంటి ఆలోచనలు రాకుండా చేస్తాయి అన్నమాట. అది కథల రూపంలో కానీ, సినిమాల రూపంలో కానీ, జరిగిన సంఘటనల రూపంలో కానీ. సో ఏ రకంగా అయినా సరే మంచి వాల్యూస్ చిన్నప్పటి నుంచి చెప్పడం వల్ల ఇటువంటి రేప్ ఆలోచనలు రావు. ఒకవేళ వచ్చినా వెంటనే డౌన్ అవుతాయి. సో మోరల్ వాల్యూస్ ఈజ్ ఎ వెరీ కీ ఇష్యూ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఇన్ ఎనీ ఫామ్. అది కథల రూపంలో చెప్పొచ్చు, సినిమాల రూపంలో చెప్పొచ్చు, జరిగిన సంఘటనల రూపంలో కూడా తెలియజేయచ్చు. అండ్ పెద్ద అయ్యాక కూడా మంచి విషయాలు చర్చించుకోవడం అనేది కూడా ఇటువంటి ఆలోచనలు రాకుండా చేస్తుందండి. అతను చాలా మంచిగా బతికాడు అందుకని ఈ పొజిషన్లో ఉన్నాడు, ఇలాంటి ఇష్యూస్ డిస్కస్ చేయడం వల్ల ఎథికల్ వాల్యూస్ కానీ, కల్చరల్ వాల్యూస్ కానీ, మోరల్ వాల్యూస్ కానీ పెద్ద అయ్యాక కానీ చిన్నప్పుడు కానీ ఎప్పుడైనా ఈ ఇష్యూస్ డిస్కస్ చేయడం వల్ల ఇటువంటి ఆలోచనలు రావు. ఒకవేళ వచ్చినా ఎక్కువసేపు స్థిరపడకుండా ఉంటాయి. సో మోరల్ వాల్యూస్ ప్లేస్ వెరీ కీ రోల్ ఇన్ డౌన్ గ్రేడింగ్ దట్ రేప్ థాట్. సో వన్ ఆఫ్ ద కీ పాయింట్ అనమాట. అండ్ ఇంకొక కీ పాయింట్ ఏంటి అంటే మనకి పనిష్మెంట్ ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో ఒక సంఘటన జరిగిన తర్వాత దాని కమ్యూనికేషన్ కూడా అంత ఇంపార్టెంటే. మనకి ఎంతసేపు కూడా పనిష్మెంట్ ఇక్కడే కాన్సన్ట్రేషన్ ఉంటుంది తప్ప ఆ పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత కమ్యూనికేషన్ కూడా అంత ఇంపార్టెంట్ అనమాట. సో పనిష్మెంట్ ఇచ్చేసాం అయిపోయింది అంటే కుదరదండి, అది ఖచ్చితంగా కమ్యూనికేట్ అవ్వాలి. భారతదేశంలో 140 కోట్ల మందికి కూడా ఖచ్చితంగా కమ్యూనికేషన్ పర్సనల్గా వెళ్ళాలి. ఎందుకంటే ఆల్ ద లాస్ ఆర్ అండర్ ద కాన్స్టిట్యూషన్ అండ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఆఫ్ ఇండియా. అన్ని చట్టాలు కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండర్గానే జరుగుతున్నాయి కాబట్టి పనిష్మెంట్ అయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి తెలియాలి, 140 కోట్ల మందికి కూడా. సో పనిష్మెంట్ ఎందుకు అంటే మళ్ళీ ఆ సంఘటన జరగకుండా ఉండడం కోసం. మళ్ళీ ఆ సంఘటన జరగకుండా ఉండాలంటే పనిష్మెంట్ ఇచ్చిన కమ్యూనికేషన్ ఖచ్చితంగా చేరాలి. అదేంటండి మేము న్యూస్ పేపర్లోనూ టీవీల్లోనూ వేస్తున్నాం కదా పనిష్మెంట్ ఇచ్చినట్టు అంటే, న్యూస్ పేపర్ మరియు న్యూస్ ఛానల్స్ చూసి వాళ్ళు ఓన్లీ 50% ఉంటారు, మరి మిగతా 50% ఏం చెప్తా ఉన్నారు మీరు? సో ద కమ్యూనికేషన్ షుడ్ రీచ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆఫ్ ద ఇండియా పర్సనల్లీ రిపీటెడ్లీ. ప్రతి వ్యక్తికి కూడా పేపర్ ద్వారా, అలాగే సెల్ ఫోన్ మెసేజ్ ద్వారా, అలాగే ఆటో అనౌన్స్మెంట్ ద్వారా. సో ప్రతి వ్యక్తికి కూడా పనిష్మెంట్ ఇచ్చిన సమాచారం వెళ్ళాలి. ఇట్ షుడ్ రీచ్ పర్సనల్లీ టు ద ఎవ్రీబడి అండ్ రిపీటెడ్లీ ఇన్ డిఫరెంట్ వేస్ అనమాట. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. పనిష్మెంట్ ఎందుకు ఇస్తున్నాం అంటే ద మెయిన్ మోటివ్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు ఆ క్రైమ్ అనే ఉద్దేశంతో. మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అంటే అది నీకు చెప్పాలి కదా, ఇలా ఒక సంఘటన జరిగింది, ఇలా పనిష్మెంట్ ఇచ్చాము, మళ్ళీ ఆ సంఘటన జరగకూడదు అని పర్సనల్గా అది తెలియాలి కదా.
పబ్లిక్గా ఇవ్వడం వల్ల కొంతమంది చూడొచ్చు, చూడకపోవచ్చు. న్యూస్ పేపర్ నేను చదవను, న్యూస్ ఛానల్ నేను చూడను, అక్కడే ఇబ్బంది అవుతుందన్నమాట. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, కమ్యూనికేషన్ ఆఫ్ ద పనిష్మెంట్. పనిష్మెంట్ ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో దాన్ని ప్రతి వ్యక్తికి, భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి కమ్యూనికేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంటు. రిపీటెడ్గా అదే సంఘటనలు జరుగుతున్నాయి అంటే ఇంకా పనిష్మెంట్లో ఆ వ్యాలిడిటీ ఎక్కడ ఉంది? ఒకసారి పనిష్మెంట్ ఇచ్చాం కదా, మరి నెక్స్ట్ టైం తగ్గాలి కదా, తగ్గాలంటే అది కమ్యూనికేట్ అవ్వాలి కదా. సో పనిష్మెంట్ కమ్యూనికేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో స్టెప్ 1 రేప్ థాట్ని ఆఫ్ చేయడానికి ఈ 3 స్టెప్స్ కూడా తీసుకొచ్చు అనమాట. అండ్ స్టెప్ 2 ఆ ఆలోచన నిలబడకుండా ఎలా చేయాలి? ఆలోచనలు అనేవి రకరకాలు వస్తూ ఉంటాయి. సో ఆలోచన నిలబడకుండా ఎట్లా చేయాలి? మనం రేప్ ఇన్సిడెంట్స్ని కనుక స్టడీ చేస్తే ఎక్కువ మంది చదువుకోలేని వాళ్ళే ఉంటున్నారండి. ఈ క్రైమ్ కమిట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది స్టడీ చేస్తే చదువుకోలేని వాళ్ళే ఉంటున్నారు అన్నమాట. దాన్ని బట్టి సింపుల్ అనాలిసిస్ ఏంటంటే వాళ్ళని కూడా చదివించగలిగితే రేప్ ఇన్సిడెంట్స్ తగ్గుతాయి. ఇట్స్ సింపుల్ లాజిక్ అనమాట. ఇప్పుడు రేప్ చేసే వాళ్ళని మనం అబ్జర్వ్ చేస్తే తక్కువ మంది చదువుకున్న వాళ్ళు, ఎక్కువ మంది చదువుకోలేని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని కూడా చదివిస్తే ఇట్ విల్ డ్రాప్. సింపుల్ మ్యాథమెటిక్స్. సో ఖచ్చితంగా ఎడ్యుకేషన్ కంపల్సరీ చేయాలి కొంత మేరకు. ఎందుకంటే క్లియర్ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి కదా, ఎక్కువ మంది చదువుకోలేని వాళ్ళే ఉంటున్నారు కదా. దట్ మీన్స్ ఎడ్యుకేట్ ఆల్. కంపల్సరీగా మినిమం ఎడ్యుకేషన్ చేయండి. సో ఎడ్యుకేషన్ ఏం చేస్తుందంటే ఆ థాట్ని ఎక్కువసేపు స్టాండర్డైజ్ అవ్వకుండా వెంటనే కిందకి డ్రాప్ అయ్యేలా చేస్తుందన్నమాట. వెరీ గుడ్. అండ్ సెకండ్, ఆల్కహాల్ అండి. చాలా సంఘటనలు మనం అబ్జర్వ్ చేస్తే ఆల్కహాల్ పాత్ర మనకు అర్థమవుతూ ఉంటుందండి. రేప్ ఇన్సిడెంట్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆల్కహాల్ పాత్ర చాలా ముఖ్య పాత్ర ఉంటుందన్నమాట. ఒక ఇద్దరు వ్యక్తులు, ఆల్కహాల్ తీసుకున్న వ్యక్తి, తీసుకోలేని వ్యక్తి ఉన్నాడండి. సో ఇద్దరికీ కూడా రేప్ థాట్ అనేది వచ్చిందనుకోండి, తీసుకోలేని వ్యక్తి ఆ థాట్ వెంటనే డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఈ తీసుకున్న వ్యక్తికి ఆ థాట్ కొంచెం స్టాండర్డైజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఇట్స్ వెరీ కీ పాయింట్. అండ్ చాలా ఇన్సిడెంట్స్లో మనకు అబ్జర్వ్ అవుతుంది అనమాట ఈ ఆల్కహాల్ వల్ల ఎంత ఇబ్బంది అవుతుందని. సో తీసుకోలేని వ్యక్తికి ఒకవేళ ఆలోచన వచ్చినా ఇట్ విల్ డ్రాప్. తీసుకున్న వ్యక్తికి ఆలోచన వస్తే డ్రాప్ అవుతుందని గ్యారంటీ లేదండి. అది స్టాండర్డైజ్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ఆల్కహాల్ మీద రిస్ట్రిక్షన్ ఉండాలి. అది కేవలం ఇంటికి మాత్రమే పరిమితం చేయాలి, పబ్లిక్ ప్లేసెస్లో అలౌ చేయకూడదు. మరి ఇంటికాడ ఏమన్నా సంఘటనలు జరిగితే ఏంటండి? అదేంటి, నువ్వు ఇంట్లోనే అటువంటివి ఒప్పుకున్నప్పుడు మేము ఈదులో ఎందుకు ఎంకరేజ్ చేస్తాం? నువ్వు ఇంట్లోనే ఆల్కహాల్ ఒప్పుకుంటలేదు కదా, మేము ఈదులో ఎట్లా ఒప్పుకుంటాం? సో బ్యాన్ ద ఆల్కహాల్. రెండే రెండు, ఆల్కహాల్ని ఇంటికి పరిమితం చెయ్యండి. లేదు ఇంటికాడ కూడా మేము ఒప్పుకోండి అంటే ఇంట్లో ఒప్పుకున్నప్పుడు ఈదులో కూడా ఒప్పుకోరండి, ఖచ్చితంగా బ్యాన్ చేసేయాలి. ఎంత విచారకరం అంటే ఎవరో ఎంటర్టైన్మెంట్ కోసం ఆల్కహాల్ తీసుకుంటాం ఏంటి, ఏమీ తెలియని మహిళ బలి అవడం ఏంటి? ఇట్స్ ఎ సింపుల్ లాజిక్ కదా. సంబడీ టేకింగ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండ్ సంబడీ హూ ఈజ్ ఇన్నోసెంట్ ఈజ్ లోజింగ్. సో ఖచ్చితంగా రిస్ట్రిక్షన్ తీసుకోవాలి. లేదు మాకు ఇన్కమే మెయిన్ అంటే చెప్పేదేమీ లేదండి. ఆల్కహాల్ మీద ఇన్కమ్ రావచ్చు, కానీ ఇన్నోసెంట్స్ బలి అయిపోతున్నారు కదా, కాబట్టి ఖచ్చితంగా రిస్ట్రిక్షన్ అన్నా ఉండాలి, లేకపోతే టోటల్ బ్యాన్ అన్నా ఉండాలి. ఎందుకంటే చాలా సంఘటనలు అయ్యాయి, రీసెంట్గా జరిగిన సంఘటనలు కూడా అందులో ఆల్కహాల్ పాత్ర క్లియర్ కట్గా కనిపిస్తూ ఉండి ఇట్ ఈజ్ క్లియర్ సపోర్టర్ ఆఫ్ ద రేప్ థాట్. అది డౌన్ అవ్వకుండా ఉండేటట్టుగా సపోర్ట్ చేస్తూ ఉంది. సో రిస్ట్రిక్ట్ ద ఆల్కహాల్ టు ద హోమ్ ఆర్ బ్యాన్ ద ఆల్కహాల్. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఇన్సిడెంట్స్ బాగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి అవేర్నెస్ క్లాసెస్ ఖచ్చితంగా జరగాలండి. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా రేప్ ఎందుకు చేయకూడదు అనే అవేర్నెస్ క్లాసెస్, ఒక మనిషిని ఎందుకు ఇబ్బంది పెట్టకూడదు అనే అవేర్నెస్ క్లాసెస్ ఖచ్చితంగా ఆల్ ఓవర్ ఇండియా జరగాలి. సో ఇన్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నప్పుడు దానికి మనం రెస్పాన్సిబిలిటీ ఏదో తీసుకోవాలి కదా. సో ఎందుకు రేప్ చేయకూడదు అనే క్లాసెస్, అవేర్నెస్ క్లాసెస్, ఇంప్లిమెంటేటివ్ అండర్స్టాండింగ్ క్లాసెస్ ఖచ్చితంగా భారతదేశం మొత్తం కూడా జరగాలండి. మరీ ప్రత్యేకంగా అనార్గనైజ్డ్ సొసైటీస్ అని ఉంటాయండి. అంటే ఇలా మనలా సమాజంలో దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా ఉండి అన్కనెక్టెడ్ సొసైటీస్, అన్టచ్డ్ సొసైటీస్ అని చెప్పి సమాజానికి కొంచెం దూరంగా, సమాజానికి కనెక్షన్ లేకుండా కొంతమంది ఉంటారండి. వాళ్ళకి ఎక్కువగా ఇంప్లిమెంటేటివ్ క్లాసెస్ జరగాలన్నమాట అండి. సో ఆల్ ఓవర్ ఇండియా వై నాట్ టు రేప్, ఎందుకు రేప్ చేయకూడదు అనే క్లాసెస్ జరగాలి. మరీ ప్రత్యేకంగా ఎవరైతే అనార్గనైజ్డ్ సొసైటీస్లో ఉంటున్నారో, ఎవరైతే అన్కనెక్టెడ్ సొసైటీస్లో ఉంటున్నారో, ఎవరైతే అన్టచ్డ్ సొసైటీస్లో ఉంటున్నారో, సొసైటీకి దూరంగా ఉండేవాళ్ళు, దగ్గరగా ఉండేవాళ్ళకి ఒక అవగాహన ఉంటుందండి. అయ్య బాబా తప్పు కదా, అలా చేయకూడదు కదా అని సమాజంలో ఇలా
దగ్గరగా ఉండే వాళ్ళకి ఒక అవగాహన ఉంటుందండి, కానీ దూరంగా ఉండే వాళ్ళకి అంత అవగాహన ఉండదండి. సో వాళ్ళకే ప్రత్యేకంగా ఇటువంటి క్లాసెస్ ఖచ్చితంగా కండక్ట్ చేయాలి, ఎందుకు ఈ తప్పు చేయకూడదు అని. స్టెప్ నెంబర్ 3 చూద్దామండి. మనకి ఈ రేప్ ఇన్సిడెంట్ని ఎట్ ద టైం యాజ్ ఆఫ్ నౌ అడ్డుకట్ట వేయడానికి ఉన్న రెడీ సిస్టమ్ ఏంటంటే పోలీస్ సిస్టమ్ అన్నమాట. సో ఇప్పుడు ఈ రేప్ ఇన్సిడెంట్ని ఎఫెక్టివ్గా ఆఫ్ చేయగలిగిన సిస్టమ్ ఏదైనా ఉంది అంటే అది పోలీస్ సిస్టమ్ అన్నమాట అండి. సో దాన్ని మనం ఎఫెక్టివ్గా వాడుకోవాలి. ఎవ్రీ పోలీస్ షుడ్ బి అవైలబుల్ టు ద ఉమెన్ అండ్ ఫ్రెండ్లీ టు ద ఉమెన్. సో ఈ పోలీస్ వ్యవస్థ అనేది మహిళకి మరింత అవైలబుల్గా ఉండాలి, మరింత ఫ్రెండ్లీగా ఉండాలి. ఒక మహిళ ఒక ఫ్రెండ్తో ఎలాగైతే ఫోన్ చేసి మాట్లాడగలదో పోలీస్తో కూడా అటువంటి ఎన్విరాన్మెంట్ ఉండాలి, అలా మాట్లాడగలగాలి. అంటే పోలీస్ సిస్టమ్ అనేది మరింత ఫ్రెండ్లీగా ఉండాలి, ఉమెన్కి మరింత అవైలబుల్గా ఉండాలి. ఎట్ ఎనీ టైం షీ కెన్ కాల్. తన ఫ్రెండ్తో ఎట్లా అయితే ఇబ్బంది చెప్పుకోగలదో, ఎట్లాగైతే ప్రవర్తించగలదో పోలీస్ సిస్టమ్తో కూడా అట్లా ప్రవర్తించేలా ఉండాలి. ద పోలీస్ సిస్టమ్ షుడ్ బి అవైలబుల్, షుడ్ బి ఫ్రెండ్లీ అనమాట. ఎందుకంటే మనకు ఇప్పుడు దీన్ని ఆఫ్ చేయడానికి ఉన్న ఏకైక సిస్టమ్ ఇది ఒకటేనండి. సో రేప్ ఇన్సిడెంట్స్ ఆఫ్ చేయాలి, జరగకుండా ఉండాలి అంటే గెట్ టు రెడీగా ఉన్న సిస్టమ్ ఏంటంటే మనకి పోలీస్ సిస్టమ్ అండి. సో దీన్ని మనం ఎఫెక్టివ్గా వాడుకోవాలి. సో ఇది ఖచ్చితంగా మహిళలకు ఫ్రెండ్లీగా ఉండాలి, ఈజీగా ఫోన్ చేసి ఇబ్బంది చెప్పుకునేలా ఉండాలి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మహిళా పోలీస్ వ్యవస్థ అండి, చాలా అద్భుతమైన వ్యవస్థ. పోలీస్ స్టేషన్ దగ్గరికి కూడా వెళ్లకుండా తోటి మహిళతో మన ఇన్ఫర్మేషన్, మన బాధలో చెప్పుకునే ఒక అద్భుతమైన వ్యవస్థ అనమాట మహిళా పోలీస్ వ్యవస్థ అంటే. అయితే ఆ మహిళా పోలీస్ వ్యవస్థ ఉందని ఎంతమందికి తెలుసు అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో మన స్టేట్లో మహిళా పోలీస్ వ్యవస్థ ఉంది అని ఎంతమంది మహిళలకు తెలుసు అనేది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ అనమాట. సో ఇట్ ఈజ్ చాలా అద్భుతమైంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా పోలీసు దగ్గరికి వెళ్ళి ఇన్ఫామ్ చేసుకోలేరు కదా, బాధ చెప్పుకోలేరు కదా, తోటి మహిళతో చెప్పుకోవచ్చు అనమాట మనకి ఏమన్నా ప్రాబ్లంగా ఉంటాయి. సో మహిళా పోలీస్ వ్యవస్థ అనేది చాలా అద్భుతమైన వ్యవస్థ. సో అది ప్రతి మహిళకి కూడా ఉన్నట్టుగా తెలియాలన్నమాట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ప్రతి మహిళకి కూడా ఒక గార్డియన్ ఉండాలండి. అది తల్లి కానీ తండ్రి కానీ ఎవరన్నా సరే ప్రతి మహిళకి కూడా ఒక గార్డియన్ ఉండాలి. తన బయటికి వెళ్ళినప్పుడు తనతో ఉండాలి, ఆర్ అట్లీస్ట్ అలర్ట్గా ఉండాలి. ఎవ్రీ ఉమెన్కి ఒక గార్డియన్ ఖచ్చితంగా ఉండాలి, హూ ఎవర్ షీ ఈజ్. తన బయటికి పబ్లిక్లో వెళ్ళినప్పుడు తనతో ఉండాలి, ఆర్ అట్లీస్ట్ షీ షుడ్ బి అలర్ట్. చాలా సంఘటనలు అవే చెప్తా ఉన్నాయి అన్నమాట. ఒక చిన్ని పిల్ల రేపు జరిగింది, ఆ సంఘటనలో కూడా ఇదే అర్థమవుతూ ఉందన్నమాట. ఆ చిన్నపిల్ల దగ్గర ఎవరన్నా ఉండుంటే ఈ సంఘటన జరగకపోవచ్చు కదా, అంతే కదండి. ఎవరో లేనప్పుడే ఈ సంఘటనలు జరుగుతుంటాయి. ఆ చిన్నపిల్ల దగ్గర ఎవరన్నా గార్డియన్ ఉండుంటే ఈ సంఘటన జరగదు కదా. అలాగే ఫేస్బుక్ ఫ్రెండ్ని కలవడానికి ఒక అమ్మాయి వెళ్ళిందండి, అక్కడ కూడా ఇన్సిడెంట్ జరిగింది. సో తనతో పాటు ఎవరన్నా ఉండి ఉంటే, ఎవరన్నా గార్డియన్గా ఉంటున్నారని తెలుసుంటే ఆ సంఘటన జరగదు కదండి. సో గార్డియన్ లోపం అనేది మనకి చాలా ఇన్సిడెంట్స్లో చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. సింపుల్ పాయింట్, ఎవ్రీ ఉమెన్ షుడ్ హ్యావ్ గార్డియన్. తన బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తనతో ఉండాలి. ఆల్ ఎల్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అయితే తన టయానికి వెళ్తుందా లేదా, 5కి ఇక్కడ ఉందా లేదా, 6కి ఇక్కడ ఉందా లేదా, సో తను బయట ఉండాల్సిన టైంలో ఉందా లేదా అని చాలా అలర్ట్గా గార్డియన్ ఉండాలి. ఇది చాలా కీలకమైన పాయింట్ అండి. చాలా ఇన్సిడెంట్స్ అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఒక చిన్నపిల్ల రేపు కాడి నుంచి ప్రతి ఇన్సిడెంట్స్కి కూడా గార్డియన్ లెస్నెస్ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఒక చిన్నపిల్ల దగ్గర ఎవరైనా ఉండుంటే ఆ సంఘటన జరగదు కదండి. అలాగే ఇప్పుడు ఫేస్బుక్ ఫ్రెండ్ కలవడానికి వెళ్ళినప్పుడు కూడా తనతో పాటు సంబడి ఈజ్ దేర్ ఆన్ హెర్ బ్యాక్ అని తెలుసుంటే ఆ సంఘటన ఖచ్చితంగా జరగదండి. ఒంటరిగా ఉందనే ధైర్యం. సో ఎవ్రీ ఉమెన్ షుడ్ హ్యావ్ గార్డియన్ విత్ పబ్లిక్. అలాగే ఆ గార్డియన్ కూడా ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలి. తన 5కి వెళ్ళాల్సిన చోటకి వెళ్ళిందా లేదా, 6కి వెళ్ళాల్సిన చోట వెళ్ళిందా లేదా అని ఖచ్చితంగా అలర్ట్గా ఉండి తెలుసుకోవాలి. చాలా సంఘటనలు చూస్తే మీకు క్లియర్గా గార్డియన్లెస్నెస్ అనేది అర్థమవుతుంది అనమాట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే టెక్నాలజీ అండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో, హౌ టు స్టాప్ రేప్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించుకుంటలేదని క్లియర్ కట్గా తెలుస్తూ ఉందండి. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి ఏంటి అంటే టెక్నాలజీని మనం ఫుల్గా వాడుకోవాలన్నమాట. ఉన్న టెక్నాలజీని వాడుకోవాలి, ఇంకా కొత్త టెక్నాలజీని కూడా వాడుకోవాలి. ఎందుకు, హౌ టు స్టాప్ రేప్స్ అని. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే ఉన్న టెక్నాలజీని కూడా మనం వాడుకుంటలేదు. మనమేమో ఉన్న టెక్నాలజీని వాడుకోవాలి, ఇంకా ఎక్కువ టెక్నాలజీని కనుక్కోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఉన్న టెక్నాలజీని వాడుకుంటలేదు. ఏంటి ఎగ్జాంపుల్ అంటే దిశ యాప్ అండి. మన రాష్ట్రంలో సుమారు 2 కోట్ల మంది పైగా మహిళలు ఉన్నారండి. కానీ దిశ యాప్ డౌన్లోడ్స్ ఎన్ని ఉన్నాయంటే 10 lakhs. వెరీ పూర్. మనకున్న అతి తక్కువ
టెక్నాలజీ ఏంటంటే ఒక దిశ యాప్. దాన్ని కూడా ఎలా వాడుతున్నాం అంటే 2 కోట్ల మంది పైగా మహిళలు ఉంటే ఓన్లీ 10 lakhs మాత్రమే డౌన్లోడ్స్ ఉన్నాయండి. అట్లీస్ట్ పోనీ చిన్నపిల్లలు ఫోన్ లేని వాళ్ళు వీళ్ళందరినీ మినహాయింపు ఇచ్చినా సరే అట్లీస్ట్ 1 crore డౌన్లోడ్స్ అన్నా ఉండాలండి. కానీ 10 lakhs ఉన్నారంటే మనం టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు. వీఆర్ నాట్ ఎఫిషియెంట్ విత్ ద టెక్నాలజీ. జరుగుతున్నాయి అంటున్నాం కానీ మనం ఎట్లా రెస్పాండ్ అవుతూ ఉన్నాం, ఉన్న టెక్నాలజీని మనం ఎట్లా వాడుకుంటున్నాం అనేది ఒకసారి గమనించుకుంటే చాలా తక్కువగా వాడుతున్నాం అనమాట అండి. ఆ పొజిషన్ అయితే కాదండి. మనం ఇంకా ఉన్న టెక్నాలజీని 100% వాడుకోవాలి. ఇంకా కొత్త టెక్నాలజీని కూడా ఎట్లా అప్ చేయాలి అనే దానికి మనం ఖచ్చితంగా కనుగోవాలన్నమాట. సో దిశ యాప్ డౌన్లోడ్స్ ఖచ్చితంగా పెరగాలి, ప్రతి మహిళ ఫోన్లోనూ ఉండాలి. అండ్ ఇంకొక టెక్నాలజీ ఏంటంటే మన తెలుగు వాళ్ళు కనిపెట్టింది అండి, ఒక బ్యాంగిల్ డిజైన్ చేశారండి. ఆ బ్యాంగిల్ ఏంటంటే గబుక్కుని ఎవరన్నా మిస్బిహేవ్ చేస్తే అది స్విచ్ ఆన్ చేయగానే ఎలక్ట్రిక్ షాక్ ఇస్తుంది అనమాట అండి. అట్ ద సేమ్ టైం అది పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేస్తుంది ఎక్కడ ఆ అమ్మాయి ఉందో, అలాగే తన దగ్గర ఉన్న వాళ్ళకి కూడా ఇన్ఫామ్ చేద్దాం. ఒక అద్భుతమైన టెక్నాలజీ మన తెలుగు వాళ్ళే కనుక్కున్నారండి. ఇట్ ఈజ్ ఎ బ్యాంగిల్. ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే ఇలా స్విచ్ ఆన్ చేయగానే ఆ మిస్బిహేవ్ చేసిన వాడికి షాక్ ఇస్తుందండి. అట్ ద సేమ్ టైం మనం ఉన్న లొకేషన్ని పోలీస్కి షేర్ చేస్తే మన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేద్దండి. వండర్ఫుల్ టెక్నాలజీ అనమాట. ఇలాంటి టెక్నాలజీ ప్రతి మహిళకి కూడా ఆ టూల్ ఇవ్వాలండి. ఇటువైపు మనం ఆలోచన చేయాలి. టెక్నాలజీని ఎఫిషియెంట్గా మనం సఫిషియెంట్గా ఉపయోగించుకోవాలి. చాలా టెక్నాలజీ ఉందండి. ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకోవట్లేదు, కొత్త టెక్నాలజీ కూడా కనుగొనట్లేదు. సో వీ హ్యావ్ టు యూజ్ ద టెక్నాలజీ వెరీ సఫిషియెంట్లీ. ఆ బ్యాంగిల్ ఐడియా చాలా అద్భుతమైన ఐడియా అండి. ఆ గర్ల్ ఎక్కడ ఉంది అనేది ఆన్ ది స్పాట్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేద్దండి. అలాగే తన ఫ్రెండ్స్కి, తన ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఆటోమేటిక్గా ఇన్ఫామ్ చేద్దండి. సో ఎవడన్నా చిన్ని రేపు దాకా అవసరం లేదండి. మిస్బిహేవ్ చేస్తే వెన్ వి స్విచ్ ఆన్ ద డివైస్ ఇట్ విల్ షేర్ ద ఇన్ఫర్మేషన్. సో అద్భుతమైన టెక్నాలజీ ఉందని దాన్ని మాత్రం మనం ఉపయోగించుకోవట్లేదు. 2 కోట్ల మహిళలు ఉంటే కేవలం 10 లక్షలు మాత్రమే దిశ డౌన్లోడ్స్ ఉన్నారు. సో మహిళలు కూడా ఇందులో కొంచెం ఆలోచన చేయాలండి, మనం ఆపు చేయాలి అంటే. అండ్ రేపు జరిగే సంఘటనలో కూడా హౌ టు ఎస్కేప్ అనేది మన దైవ గ్రంథాల్లో ఉందండి. అండ్ వన్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఒక విలను అమ్మాయిని రేపు చేద్దామని చెప్పి తీసుకొస్తూ ఉంటాడు. అమ్మాయి తెలివిగా అతని ఈగో కొంచెం హర్ట్ చేసి ఎస్కేప్ అవుతూ ఉంటుంది అన్నమాట. మన సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం, హీరోయిన్ ఎత్తుకొచ్చేస్తే నీకేమైనా దమ్ముంటే ముందు ఆ హీరోతో ఫైట్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటుందండి. వండర్ఫుల్ టెక్నిక్, ఎస్కేపింగ్ టెక్నిక్ అంటారండి. సో అటువంటి టెక్నిక్స్ ఎన్నో మన దైవ గ్రంథాల్లో కూడా ఉందండి. హౌ టు ఎస్కేప్ డ్యూరింగ్ ద రేప్, ఆ ఈగోని హర్ట్ చేయడం కానీ, ఎస్కేపింగ్ టెక్నిక్ కానీ. ఎస్కేపింగ్ టెక్నిక్ చాలాసార్లు మనం సినిమాలో చూస్తూ ఉంటాం అనమాట. టపక్ మన హీరోయిన్ని బంధించినట్టయితే సంథింగ్ ఏదో రకంగా హీరోతో ఫైట్ చేసి అప్పుడు రా. సో గ్రేట్ ఎస్కేపింగ్ టెక్నిక్ అనమాట. అలాంటి టెక్నిక్స్ చాలా కూడా మన దైవ గ్రంథాల్లో ఉన్నాయన్నమాట. అండ్ లాస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్, బాగా ఆలోచించవలసిన స్టెప్ అనమాట. మహిళలపై రేప్స్ జరుగుతూ ఉన్నాయి, గుర్రాలపై రేప్స్ జరుగుతూ ఉన్నాయి, ఆవులపై రేప్స్ జరుగుతూ ఉన్నాయి. మరి పులుల మీద, సింహాల మీద ఎందుకు జరుగుతులేదండి? ఇట్స్ సింపుల్ పాయింట్. మహిళలపై జరుగుతూ ఉన్నాయి, గుర్రాల మీద కూడా జరుగుతున్నాయండి, అబ్జర్వ్ న్యూస్. అలాగే ఆవుల మీద కూడా. మరి పులులు, సింహాలకి ఎందుకు ఎగ్జామ్షన్ ఇచ్చారండి? అదేంటండి, అవి చాలా బలమైనవి. వెరీ కీలకమైన పాయింట్. అంటే బలంగా ఉంటే రేప్స్ అనేవి జరగవన్నమాట. వెరీ గుడ్ పాయింట్. అంటే ప్రతి మహిళని కూడా బలంగా చేయాలి. ఇట్స్ వెరీ కీ పాయింట్ అండి. లాస్ట్లో వచ్చినా సరే చాలా సింపుల్ పాయింట్ కదా. ఒక సింహంని ఒక పుల్ని కూడా రేప్ చేయొచ్చు కదా. అబ్బాయి అవి బలంగా ఉంటాయండి. అంటే మహిళలు కూడా బలంగా ఉంటే ఒక్క రేపు కూడా జరగదన్నమాట. వెరీ కీ పాయింట్ టు బి నోటెడ్. సో ఎల్కేజీ నుంచి కూడా ప్రతి మహిళకి కరాటీయో, కున్ఫువో ఏదో ఒకటి ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంది అని పెట్టే కార్యక్రమాలు ఖచ్చితంగా చేపట్టాలి. ఫ్రమ్ ద చైల్డ్హుడ్ మహిళల్ని స్ట్రాంగ్గా ఫిజికల్గా చేయాలి. నిజానికి మహిళలు చాలా స్ట్రాంగ్ అండి. వీక్ అని అనుకుంటారు కానీ చాలా స్ట్రాంగ్. ఎలా చెప్తున్నారు అంటే, ఒక గ్లాసు ఒక గంట సేపు పట్టుకోమంటే చెయ్యి ఉనికేస్తూ ఉంటుందండి. మరి అదే మహిళ ఒక 9 నెలల పాటు ఒక బిడ్డను మోస్తూ ఉందంటే భౌతికంగా ఉమెన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. సో ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయండి, ఆ కార్యక్రమాలను చేపట్టండి. ఒక పులి, సింహం ఎలాగైతే స్ట్రాంగ్గా ఉంటుందో ఉమెన్ కూడా స్ట్రాంగ్గా చేయండి. ఎల్కేజీ నుంచి కూడా కంపల్సరీ క్లాసెస్, ఫిజికల్గా స్ట్రాంగ్ అయ్యి క్లాసెస్, అది కరాటీయో, కున్ఫుయో ఏదైతే అది. ఉమెన్ అంటే సమాజంలో స్ట్రాంగెస్ట్ బీయింగ్ అనే ఒపీనియన్ క్రియేట్ చేయండి. ముందు అది ఉమెన్ నుంచి వస్తే ఆటోమేటిక్గా ఆ సమాజం కూడా యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో ఫిజికల్గా ఉమెన్ని స్ట్రాంగ్ చేయండి. వాళ్ళు నిజంగానే స్ట్రాంగ్ అండి. స్ట్రాంగ్ కాబట్టి 9 months మోయగలుగుతూ ఉన్నారు. ఇట్స్ ఎవిడెన్స్, క్లియర్ ఎవిడెన్స్. అండ్ ఎడిషనల్గా కూడా స్ట్రాంగ్ చేయండి. అండ్ మెంటల్గా కూడా ఉమెన్ స్ట్రాంగ్గా ఉండాలండి.
ఎందుకు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే భారతదేశంలో 1,00,000 రేప్ ఇన్సిడెంట్స్ జరుగుతుంటే ఓన్లీ 30,000 బయటకు వస్తుందండి పబ్లిక్లోకి. సో 1,00,000 జరుగుతూ ఉంటే 30,000 బయటికి పబ్లిక్లోకి వస్తున్నాయి, రిపోర్ట్ అవుతున్నాయి. ఈ 70,000 మరుగున పడతా ఉన్నాయి అన్నమాట. సో ఉమెన్ మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే అవి ఎక్కువ ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అవుతాయి. సో రిపోర్ట్ అవుతుంటేనే దానికి సొల్యూషన్ ఉంటుందండి. మనం దాచేసినంత కాలం అవి అలా జరుగుతూనే ఉంటాయి, వీళ్ళు ఎవరో చెప్పుకోలేరు కదా, వీళ్ళు ఎవరికే చెప్పుకోలేరు కదా అనే ఒక భావన క్రియేట్ అయిపోద్ది అనమాట. సో ప్రాబ్లం వచ్చినప్పుడు బయటికి ఎక్స్పోజ్ అవుతూనే దానికి సొల్యూషన్ దొరుకుద్ది. అలా ఎక్స్పోజ్ అవ్వలేదనుకో, మహిళలు ఎవరికి చెప్పుకోలేరులే, 70,000 కేసెస్ ఎవరు చెప్పుకుంటలేదు కదా అని చెప్పి ఆ ఇన్సిడెంట్స్ అలా జరుగుతూనే ఉంటాయండి. సో ఖచ్చితంగా రిపోర్టింగ్ పెరగాలి. 30% మాత్రమే రిపోర్టింగ్ జరుగుతున్నాయి 100 కేసులకి ఇండియాలో. ఆ రిపోర్టింగ్ ఇంకా పెరగాలి. రిపోర్టింగ్ పెరగకపోతే దానికి సొల్యూషన్ రాదు. సంఘటనలు అలా జరుగుతూనే ఉంటాయి. అప్పుడు నేను ఒక అతను అలా కొట్టాను అనుకోండి, అతను ఎదురు తిరిగితేనే కదా నేను కొట్టడం ఆపుతాను. అతను ఏం సైలెంట్గా ఉంటే అలా కొడతానే ఉంటాను. సో ఇన్సిడెంట్ అనేది బయటికి రిపోర్ట్ అవుతేనే దానికి సొల్యూషన్ జరుగుతుంది. అంటే దానికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, రీసెంట్గా ఒక అమ్మాయి రేప్ ఇన్సిడెంట్ జరిగింది. అది వీడియో తీసి ఒక 2 months ఇబ్బంది పెట్టారట. సో ఆ 2 months తర్వాత అయినా బయటకు వచ్చింది కదా. అదే మహిళ ముందే చెప్పుంటే ఈ 2 months ఇబ్బంది పడక్కలేదు కదా. సో ఖచ్చితంగా రిపోర్టింగ్ అనేది జరగాలి. ఎంత ఎర్లీగా జరిగితే అంత మంచిది. ఎప్పటికైనా తప్పదు కదా, జరిగిన విషయం బయటికి వస్తే కదా దానికి సొల్యూషన్ ఉంటుంది. మనం రిపోర్టింగ్ చేయకపోతే దాన్ని అలుసుగా తీసుకుని ఆ సంఘటనలు అలా జరుగుతూనే ఉంటాయి. సో రిపోర్టింగ్ ఖచ్చితంగా పెరగాలి. అది పెరగాలంటే ఉమెన్స్ మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. కొన్ని నోట్ పాయింట్స్ ఏంటి అంటే, ఇప్పుడు దాకా సమాజం ఎక్కువ పనిష్మెంట్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చిందనమాట. సో ఎప్పుడైనా ఈ సంఘటన జరిగితే ఎక్కువ సమాజం రెస్పాన్స్ ఏంటంటే పనిష్మెంట్. సో కాన్సన్ట్రేషన్ అంతా కూడా పనిష్మెంట్ అనే సొల్యూషన్ మీద పెట్టిందనమాట. సో ఇది చాలా బ్యాక్ డ్రాప్ పాయింట్. సో మిగతా దారుల మీద కూడా పెట్టాలి. ఇండియన్ పీనల్ కోడ్ 1860 నుంచి ఉందండి. అప్పటి నుంచి కూడా పనిష్మెంట్ ఇస్తూనే ఉన్నాం. ఒకసారి జరిగిన సంఘటన ఇస్తున్నాం, సెకండ్ టైం ఇస్తున్నాం, 5th టైం ఇస్తున్నాం. సో ఇన్నిసార్లు పనిష్మెంట్ ఇచ్చినా కూడా మనకు సొల్యూషన్ దొరుకుతలేదు అంటే మిగతా దారుల మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన టైం వచ్చింది. సో ఇండియన్ పీనల్ కోడ్లో పనిష్మెంట్ అనేది 1860 నుంచి కూడా ఉందండి, పనిష్మెంట్ ఫర్ రేప్. అయినా కూడా ఈ సంఘటనలు తగ్గుతులేదు, కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అంటే సమాజం మిగతా దారుల మీద కూడా కాన్సన్ట్రేట్ చేయవలసిన టైం వచ్చింది. ఎడ్యుకేషన్ కంపల్సరీ చేయాలి, ఆల్కహాల్ రిస్ట్రిక్ట్ చేయాలి, ఇలా మిగతా దారుల మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ పనిష్మెంట్ అనేది ఓన్లీ 30% మాత్రమే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మిగతా 70% మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. సో పనిష్మెంట్లు ఇస్తా ఉన్నా కూడా సంఘటనలు తగ్గుతులేదు అంటే అది ఓన్లీ 30% మాత్రమే అది ఎఫెక్టివ్. మరి మిగతా 70% మాట ఏమిటి, దాని గురించి కూడా ఆలోచించాల్సిన టైం వచ్చింది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇది జరిగేది ఫిమేల్స్ కాబట్టి ఎక్కువ లేడీసే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలండి. నాకు దెబ్బ తగిలితే మా మమ్మీ కూడా ఫీల్ అవ్వచ్చు, కానీ ఆ నొప్పి అనేది నాకే తెలుస్తుంది కదా. సో ఎక్కువగా సఫరర్స్ ఫిమేల్స్ కాబట్టి, ఫిమేల్స్ ఆల్సో సోల్ సఫరర్స్ కాబట్టి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఫిమేల్స్ తీసుకోవాలి. కొత్త సొల్యూషన్స్ వాళ్ళే కనుక్కోవాలి, వాళ్ళే యునైటెడ్గా దీని మీద ఫైట్ చేయాలి. సో సఫరర్స్ ఫిమేల్స్ కాబట్టి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ రెస్పాండ్ అవుతుంది కూడా ఫిమేల్ నుంచే రావాలి. వాళ్ళే యునైటెడ్గా కొత్త దారులు కొత్త సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫిమేల్స్ హ్యాస్ టు బి మోర్ రెస్పాన్సిబుల్ బికాస్ దే ఆర్ ద సోల్ సఫరర్స్. వాళ్ళకే తెలుస్తుంది కదా పెయిన్. సో దే హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. అండ్ మనకు కావాల్సింది సాటిస్ఫాక్షన్ కాదండి. ఒకరిని వేసేస్తే మనకు సాటిస్ఫాక్షన్ వస్తుంది కానీ సొల్యూషన్ రాదండి. షుగర్ వచ్చిందనుకోండి, ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ రోజుకే షుగర్ డౌన్ అవుద్దండి, నెక్స్ట్ డే మళ్ళీ షుగర్ అప్ అవుద్ది. సో మనకు కావాల్సింది సాటిస్ఫాక్షన్ కాదండి, పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. టెంపరీ సాటిస్ఫాక్షన్ మనకు వద్దు. సో వేసేయడం అనేది మనకి టెంపరీగా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కానీ పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వదు. మనకు కావాల్సింది అంతా కూడా పర్మనెంట్ సొల్యూషన్స్ అనమాట. ఏమి చేస్తే పర్మనెంట్గా ఈ రేప్స్ అనేవి రిడక్షన్ అవుతాయి, డిక్రీజ్ అవుతాయి, వీటి మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని. ఇప్పుడు దాకా కూడా మనం టెంపరీగా వేసేయడం అనేది ఒక టెంపరీ సాటిస్ఫాక్షన్ అయితే తప్ప నెక్స్ట్గా మళ్ళీ అది అలా జరుగుతూనే ఉంటుందండి. షుగర్ ట్యాబ్లెట్ లాగా ఆ షుగర్ ట్యాబ్లెట్ వేస్తే ఈ రోజుకి షుగర్ తగ్గుద్ది, రేపు పొద్దున్న మళ్ళీ మామూలే. సో మనకు అలా టెంపరీ సాటిస్ఫాక్షన్ వద్దండి. ఈ ప్రాబ్లంకి మనకి పర్మనెంట్ సొల్యూషన్స్ కావాలండి. ఆ వైపుగా సమాజం ఆలోచించాలి. సో వీ వాంట్ పర్మనెంట్ సొల్యూషన్స్. అండ్ ఇంకొక ఇబ్బందికరమైన వార్త ఏంటంటే, రీసెంట్ జనాభా లెక్కలు ఏం చెప్తా ఉన్నాయంటే,
ఎక్కువ మంది మేల్స్ ఉన్నారో ఫిమేల్స్ కన్నా కూడా, దాని ఇండికేషన్ ఏంటంటే ఇటువంటి సంఘటనలు ఫ్యూచర్లో ఇంకా జరగవచ్చు, ఇంకా జరిగే అవకాశం ఉంది. సో మేల్ పాపులేషన్ అనేది ఫిమేల్ పాపులేషన్ కన్నా డామినెంట్గా తయారవుతూ ఉంది ఫ్యూచర్లోను. సో దాని ఇండికేషన్ క్లియర్ కట్గా ఇటువంటి ఇన్సిడెంట్స్ ఇంకా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి అనేది క్లియర్ కట్గా చెప్తా ఉందన్నమాట. సో ఈ వీడియో మెయిన్ మోటివ్ ఏంటంటే ఇప్పుడు దాకా ఉండే పాత మోటివ్, సో ఏదైనా సంఘటన జరిగితే వేసేద్దాం, ఇదే మోటివ్ అనమాట. సమాజంలో పూర్వకాలం నుంచి వచ్చిన మోటివ్ ఏంటి అంటే ఏదైనా సంఘటన జరిగితే వేసేద్దాం. సో ఇప్పుడు ఈ వీడియో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇంకా ఏదో చేసేద్దాం, లెట్ అస్ డూ సంథింగ్ మోర్. వేసేద్దాం అనేది ఆల్రెడీ కోర్టులు చూసుకుంటే అండి దానికి ఒక ప్రాసెస్ ఉంది, అదేమీ ఆగదు. అది కాకుండా ఇంకా వీ విల్ డూ డిఫరెంట్ వేస్, ఇంకా చాలా దారులు ఉన్నాయి, కొన్ని వేల దారులు ఉన్నాయి. సో పాతకాలం మోటివ్లా వేసేద్దాంతో ఆగిపోకుండా ఇంకా ఏదో చేసేద్దాం, లెట్ అస్ డూ సంథింగ్ మోర్. దే ఆర్ మోర్ వేస్ దట్ విల్ వర్క్ ఎఫెక్టివ్లీ. ఈ రిడక్షన్కి 99.9 రిడక్షన్కి మనకి ఇంకా చాలా దారులు ఉన్నాయండి. మనం ఆ విధంగా ఆలోచన చేయగలిగితే, ఇప్పుడు దాకా మన ఆలోచన అంతా కూడా వేసేద్దాం అనే దాంట్లోనే సరిపోయిందండి. సో దాన్ని ఆల్రెడీ పక్కన పెట్టి దానికి ఎలాగ ప్రాసెస్ కంటిన్యూ అవుద్ది కాబట్టి ఇంకా ఏదో చేసేద్దాం అండ్ గవర్నమెంట్ రెస్పాన్స్ కూడా ఎలా ఉంటుందంటే ప్రజలు ఏ విధంగా కోరుకుంటే అటువైపే గవర్నమెంట్ రెస్పాండ్ అవుద్దండి. ఇప్పుడు దాకా ప్రజలు పనిష్మెంట్ కోరుకున్నారు కాబట్టి నిర్భయ యాక్ట్ వచ్చింది, దిశ యాప్ వచ్చింది. ప్రజలు వేరే ఇష్యూస్ కూడా కోరుకుంటే ఎడ్యుకేషన్ కంపల్సరీ చేయడం కానీ, ఆల్కహాల్ రిస్ట్రిక్షన్ చేయడం కానీ, ఇంప్లిమెంటివ్ అండర్స్టాండింగ్ కానీ, గార్డియన్షిప్ కానీ, ఇలా మనం వేరే వాటి వైపు మనం ముందడుగు వేయగలిగితే గవర్నమెంట్స్ కూడా అటువంటి రెస్పాన్స్ వహిస్తాయి అన్నమాట. సో మనం వేటి వైపు అయితే బలంగా మూవ్ అవుతూ ఉంటామో గవర్నమెంట్స్ కూడా అటువైపు నుంచి రెస్పాండ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మనం డిఫరెంట్ ఒపీనియన్ కలిగి ఉండాలి, డిఫరెంట్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. వాటి కోసం మనం ట్రై చేయగలిగితే గవర్నమెంట్ రెస్పాన్స్ కూడా ఆ టైప్ నుంచి వస్తుంది అనమాట. ఇప్పుడు దాకా మనం పనిష్మెంట్ అంటున్నాం కాబట్టి గవర్నమెంట్ కూడా యాక్ట్స్ తయారు చేసి సరిపెట్టుకుందండి. మనం కూడా కొత్త టెక్నాలజీ గురించి గవర్నమెంట్ని ప్రెజర్ చేయగలిగితే చాలా డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయండి. దిశ యాపే కాకుండా మహిళలందరూ యునైటెడ్గా ఉండి ఈ సొల్యూషన్ కోసం ఫైండ్ అవుట్ చేయడానికి కానీ రకరకాల యాప్స్ ఉన్నాయండి. వాటి వైపు పబ్లిక్ రెస్పాండ్ అవుతే గవర్నమెంట్ కూడా అటువైపు నుంచి రెస్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ప్రజలు ఏ విధంగా ఆలోచన చేస్తే, ఏ విధంగా స్ట్రెస్ చేస్తే గవర్నమెంట్ రెస్పాన్స్ కూడా ఆ విధంగా ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.